స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇల్లాలు 4వ భాగం. అందరూ కలిసి నారాయణ అంత్యక్రియలు పూర్తి చేస్తారు. భర్త ఫోటో ముందు కూర్చొని సుశీల బాధపడుతుంది. యావండి, మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయారా? ఇంక నేను ఎవరి కోసం బ్రతకాలి? ఆ చావేదో నాకొచ్చినా బాగుండేది. నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోవాల్సింది అంటూ ఏడుస్తూ ఉంటుంది సుశీల. అయ్యో అత్తయ్య, మీరలా మాట్లాడకండి. పెద్ద దిక్కుగా మీరు కూడా లేకపోతే మేమంతా ఏమైపోవాలి అని ధరణి అత్తగారిని ఓదారుస్తుంది. నా వల్లే నాన్న చనిపోయాడు. నాకు ఈ యాక్సిడెంట్ అవ్వకపోయుంటే అసలు ఈ గొడవ వచ్చేది కాదు. నాన్న చనిపోయేవాడు కాదు అంటూ మనోహర్ బాధపడతాడు. నన్ను క్షమించు నాన్న, ఏదో ఆవేశంలో అన్నాను. ఇంత ఘోరం జరుగుతుందని నేను అనుకోలేదు. ఇప్పుడు బాధపడే లాభం? ఆయన్ని నీ మూర్ఖత్వంతో పొట్టను పెట్టుకున్నావు కదరా. ఇలా జరుగుతుందని నిజంగా అనుకోలేదమ్మా అని అశోక్ అంటాడు. అవునత్తయ్య గారు, కుటుంబంలో ఏదో గొడవన్నాక కోపంలో మాట అనుకుంటాం. కోపం తగ్గాక అందరం కలిసిపోతాం. అలాగే అవుతుందని అనుకున్నాం, కానీ ఇలా అవుతుందని మేం మాత్రం అనుకుంటామా చెప్పండి అని శ్యామల కూడా అంటుంది. ఎప్పుడూ నవ్వుతూ మన కళ్ళ ముందు తిరిగే నారాయణ ఇంతలో ఇలా అయిపోతాడు అనుకోలేదు. మానసిక బాధ ఎంతటి మనిషినైనా కుంగిపోయేలా చేస్తుంది. ఆస్తి కోసం బంగారం లాంటి నారాయణ ఆయుష్ని తుంచేశావు గదరా అశోకు, చిచ్చి అంటూ వచ్చిన వాళ్లంతా తలో మాట అంటారు. ఆ మాటలకు అవమానంగా తలదించుకొని కూర్చుంటాడు అశోక్. అలా కొన్నాళ్ళు గడుస్తుంది. భర్త చనిపోయిన షాక్ నుండి తేరుకోలేక మానసిక వేదనతో సుశీల కూడా అనారోగ్యం పాలవుతుంది. ఏంటి శ్యామల ఇలా అయింది? ఊళ్ళో వాళ్ళందరూ మనల్ని తిట్టుకుంటున్నారు. మనమేమైనా కావాలని మామయ్య గారిని చంపామా? ఊరిలో వాళ్ళకి మన బాధ తెలీదు కాబట్టి ఎన్నైనా అంటారు. అదే వాళ్ళకు కూడా ఇదే సమస్య వస్తే అప్పుడు తెలుస్తుంది మన బాధేంటో. ఏమో, ఊళ్ళోకి వెళ్లాలంటేనే మొహం చెల్లటం లేదు. జనం కోసం బ్రతికితే మనం చచ్చిపోవాల్సిందే. ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒకటి అనకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. ఇప్పుడు కూడా మళ్లీ అమ్మ ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది. చూడండి, ఆవిడ ఆరోగ్య పరిస్థితికి కూడా మనమే బాధ్యులం అంటే ఎలా చెప్పండి? ఏంటో, మనం అనుకున్నది జరగకపోగా అందరితో మాటలు పడాల్సొస్తుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. దేనికోసమైతే మనం అందరి దృష్టిలో చెడ్డవాళ్ళమయ్యామో అది సాధించుకోవాలి, లేకపోతే ఉపయోగం లేదు. అమ్మో, అమ్మ ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్లీ మనం ఆస్తి వాటాల గురించి మాట్లాడితే బాగోదేమో. ఇది మరీ బాగుందండి. అయితే జీవితాంతం మీరు నేను గొడ్డులా కష్టపడుతూ మీ అమ్మను మీ తమ్ముడు సంసారాన్ని పోషిస్తూ మన పిల్లల జీవితాల్ని నాశనం చేస్తారా? అందుకే నేను చెప్పినట్టు వినండి అని చెప్పి భర్తని ఒప్పిస్తుంది శ్యామల. భార్య చెప్పిన మాటలతో ఏమీ ఆలోచించకుండా ఊరి పెద్దల దగ్గర పంచాయతీ పెట్టిస్తాడు అశోక్. రచ్చబండ దగ్గరికి ఊరి పెద్దలు ధరణి మనోహర్లను పిలిపిస్తారు. మరోపక్క అక్కడ అశోక్ శ్యామల నిలబడి ఉంటారు. ఆరోగ్యరీత్యా సుశీలకు ఈ విషయం గురించి తెలియకుండా ఇంట్లోనే ఉంచి వస్తారు ధరణి మనోహర్లు. నారాయణ కొడుకులు ఆస్తి పంపకాలు జరుగుతున్నాయని తెలిసి వడ్డీ వ్యాపారి సోమరాజుతో పాటు మరికొంతమంది ఊరి జనం రచ్చబండ దగ్గరకు వస్తారు. ఒరే అశోకు, ఈ సమయంలో ఆస్తుల పంపకాలు కరెక్ట్ కాదేమోరా? అవున్రా, మీ నాన్న పోయి కొద్ది రోజులు కూడా కాలేదు. మరో పక్క మీ అమ్మ ఆరోగ్యం కూడా బాగోలేదు. లేదు మావయ్య, ఇంక నేను ఆలస్యం చేయదలుచుకోవట్లేదు. పెద్దవాళ్లుగా మీకు చెప్పకుండా నాకే నేను పంచుకోకూడదని మీపై గౌరవంతో పంచాయతీ పెట్టించాను. అన్నయ్య, అమ్మకి తెలిస్తే బాధపడుతుంది. అవును బావగారు, కొన్నాళ్ళు ఓపిక పట్టండి. ఆ తర్వాత మీరు చెప్పినట్టే చేద్దాం. అప్పటి వరకు ఉమ్మడిగానే ఉందాం. మీకేం పోయిందరని మీరెన్ని రోజులైనా ఆగమని చెప్తారు. నువ్వేమో నీ భర్తకి సేవలు చేసుకుంటూ ఇంట్లోనే ఉంటావు. నేను నా మొగుడు మాత్రం రెక్కలు ముక్కలు చేసుకుంటూ పొలంలో చాకిరీ చేసి మీ అందర్నీ పోషించాలి. ఇదెక్కడ న్యాయం? శ్యామల మాటలకి ధరణికి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది. వదినా, మీ కష్టం మాకొద్దు. మా రాత ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. చలమై మావయ్య, అన్నయ్య కోరుకున్నట్టే వాటాలు పంచండి. ఆ మాటకి అశోక్ శ్యామలల మొహం వెలిగిపోతుంది. సరేరా, మరి నా అప్పు సంగతేంటి అశోకు? దాంతో నాకు సంబంధం లేదు. ఆ డబ్బు నా కోసం ఖర్చు చేయలేదు కదా, అది నా తమ్ముడికొచ్చే భాగంలో తీసుకో. పెద్దలు వాటాలు పంచుతారు. మనోహర్కి వాటాలో వచ్చిన పొలం డబ్బు మొత్తం సోమరాజు అప్పు కింద చెల్లుబెట్టడానికే సరిపోతుంది. మనోహర్కి చివరికి ఇంటిలో భాగం తప్ప చేతిలో చిల్లిగవ్వ ఆస్తి మిగలదు. ఈ ఇంట్లో కూడా వాళ్ళకి భాగం లేనట్టే. ఇప్పటి వరకు అతనికి వైద్యం కోసం పొలం మీద అప్పు తెచ్చిన డబ్బులే కాదు, నా భర్త సంపాదన కూడా ఖర్చు పెట్టేశారు. ఆ డబ్బు నిమిత్తం ఇంట్లో వాళ్ల వాటా కూడా మాకే చెందుతుంది. ఇది అన్యాయం శ్యామల. ఇల్లు కూడా లేకపోతే వాడి కుటుంబం ఎక్కడుంటారు? అది మాకు సంబంధం లేని విషయం
అని అశోక్ కూడా కటువుగా మాట్లాడేసరికి మనోహర్ మనసు చాలా బాధపడుతుంది. పంచాయతీ పెద్దలు ఇంటి విషయంలో ఎంత నచ్చజెప్పాలని చూసినా శ్యామల, అశోక్లు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవటంతో చేసేదేమీ లేక చివరికి పొలం, ఇల్లు కూడా అశోక్ వాళ్ళకే అన్నట్టు తీర్పు చెప్తారు పెద్దలు. పొలం, ఇల్లు మొత్తం అశోక్, శ్యామల వాళ్ళకి వెళ్ళిపోవటంతో కట్టుబట్టలు తప్ప మనోహర్కి ఏమీ మిగలవు. అన్నతో గొడవపడ్డం ఇష్టం లేక పంచాయతీ తీర్పుకి కట్టుబడి ఉంటాడు మనోహర్. మరి మీ అమ్మగారి సంగతేంటి? ఎవరు చూస్తారు? ఏముంది, ఒక నెల రోజులు మా దగ్గరుంటుంది, ఒక నెల రోజులు వాళ్ళ దగ్గరుంటుంది. వాడికి ఊళ్ళో ఇల్లే లేదు. మీ అమ్మని ఎలా చూసుకోగలడు? మీరన్నే విధాలా వాడికంటే మిగుల్లో ఉన్నారు కాబట్టి ఆవిడ బాధ్యత మీరే తీసుకోండి. మేం చెప్పేది న్యాయంగానే ఉంది కదా చలమయ్య గారు. మొత్తం మా అత్తగారి బాధ్యత అతను నెత్తిన వేయలేదు కదా. మా మరిది కూడా ఆవిడకి పుట్టినోడే కదా. ఇద్దరూ తల్లి బాధ్యతని పంచుకోవాల్సిందే అని శ్యామల కఠినంగా మాట్లాడ్డంతో, అక్క, బావగారు, అత్తయ్య గారికి మనం వాటాలు పంచుకున్న విషయం తెలీదు. తనకి తెలిస్తే మామయ్య గారు దిగులుతో పాటు ఈ దిగులు కూడా తోడై మానసికంగా ఇక కృషించుకుపోతారు. కాబట్టి ఇక మీద కూడా మనం ఎవరం తనకి తెలియనివ్వద్దు. అయితే ఏం చేద్దామంటావు? అత్తయ్య గారిని పూర్తిగా మా దగ్గరే ఉంచుకుంటాం. మీరు చూడాలనుకున్నప్పుడు వచ్చి చూసిపోవచ్చు. మేమేమి అత్తయ్యని చూడము అనట్లేదు కదా. మీకెప్పటికీ అత్తయ్య గారిని మీ దగ్గరే ఉంచుకొని చూసుకోవాలని ఆశపడుతూ ఉంటే మీరన్నట్టే చేయండి, మాకేమీ అభ్యంతరం లేదు అని అంటుంది శ్యామల నిర్మోహమాటంగా. ఇలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండి కూడా ధరణి తీసుకున్న నిర్ణయానికి తన భార్య వైపు మనోహర్ కృతజ్ఞతపూర్వకంగా చూస్తాడు. ఊరివాళ్లు కూడా ధరణి మంచి మనసుకి ఆమెని ప్రశంసగా చూస్తారు. కొద్దిసేపటి తర్వాత రచ్చబండ దగ్గర నుండి అందరూ ఇంటికొచ్చేస్తారు. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు ధరణి? పట్నం వెళ్ళిపోద్దామండి. ఈ ఊర్లో ఉండొద్దు. అక్కడ మనకెవరూ తెలియదు కదా. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కండి. ఇక్కడే ఉంటే ఈ జ్ఞాపకాలు ప్రతి క్షణం మనల్ని వేధిస్తూ ఉంటాయి. మనశ్శాంతి ఉండదు. పైగా అక్కడైతే మన కుటుంబాన్ని పోషించడానికి 365 రోజులు నాకు ఏదొక పని దొరుకుతుంది. సరే ధరణి. ధరణి నీరసంతో ఉన్న అత్తగారిని మంచంపై నుండి లేపి కూర్చోబెడుతుంది. నన్నెక్కడికి తీసుకెళ్తున్నావమ్మా ధరణి అని అడుగుతుంది సుశీల. అత్తగారు, మనం పట్నం వెళ్ళిపోతున్నాం. ఎందుకమ్మా? అక్కడైతే మీకు వైద్యం చేయించడానికి మంచి హాస్పిటల్స్ ఉంటాయి. ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా. రేపో మాపో పోయే ప్రాణం కోసం ఎందుకమ్మా అనవసరమైన ఖర్చు? నేను మీ మావయ్య దగ్గరికి వెళ్తేనే నాకు తృప్తి. అలా అనకండి అత్తయ్య. మీరు మళ్లీ తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాలవుతారు. మీరు లేకపోతే మాకు మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? పెద్దాడు, శ్యామలయ్య ఎక్కడమ్మా? ఆళ్ళు మనతో రావడం లేదా? అందరం పట్నం వెళ్ళిపోతే ఇక్కడ మన పొలాలు, ఇళ్ళు చూసుకునే వాళ్ళు ఉండరు కదా అత్తయ్య గారు. పైగా మీకు వైద్యం చేయించడానికి డబ్బులు కావాలి కదా. అందుకే అక్క, బావగారు ఇక్కడే ఉండి పొలాలు పండిస్తూ మీ వైద్యం కోసం ప్రతి నెలా డబ్బులు పంపిస్తూ అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసిపోతూ ఉంటారు. అలాగేనమ్మ ధరణి, ఒకసారి మీ బావగారిని, శ్యామలని పిలువమ్మా అని సుశీల అనటంతో ధరణి వెళ్లి అశోక్ని, శ్యామలని పిలుచుకుని వస్తుంది. ఒరే అశోకు, శ్యామల, పిల్లలు జాగ్రత్త. నేను తిట్టానని మనసులో పెట్టుకుని బాధపడకరా పెద్దాడా. ఏదో కోపంలో అన్నానులే. మన టైం బాగోలేక మీ నాన్నగారు పోయారు, అంతే. ఆ మాటలకి ఏమీ మాట్లాడకుండా అలాగే అన్నట్టు తల ఊపుతాడు అశోక్. అసలు విషయం తెలియని సుశీల, ఎప్పటికైనా తమ్ముడు పరిస్థితి అర్థం చేసుకుని వాడు చెయ్యాల్సిన పనులు కూడా నేనెత్తినేసుకొని బాధ్యత తీసుకున్నందుకు చాలా సంతోషం రా అశోకు. నాకీ జాలు. మనింటికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో అనుకోని సంఘటనలు జరిగిపోయాయి. అయిందేదో అయిపోయిందిలే శ్యామల. ఈ సమయంలో ఈ ఇంటి పెద్ద కోడలిగా నీ తోటి కోడలికి తోడుగా నిలబడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. పిల్లల్ని చూడకుండా నేనుండలేను. 15 రోజులకు ఒకసారైనా వాళ్ళని నా దగ్గరికి తీసుకురా. ఇల్లు, పొలాలు జాగ్రత్త. అలాగే అత్తయ్య. అత్తగారిని, భర్తని, పిల్లల్ని తీసుకుని కట్టుబట్టలతో సిటీకి బయలుదేరుతుంది ధరణి. మనోహర్ వాళ్ళు సిటీకి వెళ్ళిపోతున్నారని తెలిసి ఊరివాళ్లు కొంతమంది అక్కడికొస్తారు. నీలాంటి కోడలు మాకు లేదని బాధపడుతున్నాం ధరణి. మీ అత్త చాలా అదృష్టవంతురాలు. నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది తల్లి. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ధైర్యంగా ఉండమ్మా ధరణి. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా అడుగు అని తలా ఒకరు ధరణిని మెచ్చుకుంటుంటే శ్యామలకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అమ్మా ధరణి, మీ మావయ్య ఎన్నోసార్లు నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనకున్న దాంట్లోనే ఎంతో కొంత సహాయం చేసేవాడు. నువ్వు తప్పుగా అనుకోకపోతే ఇదిగో ఈ డబ్బులుంచమ్మా. ఏదైనా చిన్న చిన్న అవసరాలకైనా పనికొస్తాయి అంటూ కొన్ని డబ్బులు ధరణి చేతికి ఇస్తాడు రామకృష్ణ. మీ అందరి అభిమానానికి, సహాయానికి చాలా రుణపడి ఉంటాను అని అందరికీ దండం పెట్టి అక్కడ్నుంచి ఆటో ఎక్కి సిటీకి బయలుదేరుతారు ధరణి వాళ్ళు.
అది చూసి అక్కడున్న వాళ్ళందరికీ చాలా బాధ కలుగుతుంది. కాని శ్యామల అశోక్కి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటుంది శ్యామల. మనోహర్ తాను పుట్టి పెరిగిన ఇంటిని ఊరిని వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. తన అన్నవైపు చూస్తాడు. కాని అశోక్ అదేమీ పట్టనట్టు ఎటో చూస్తూ ఉంటాడు. ఆటో కదిలి వెళ్ళిపోతుంది. ఇక ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.